కోర్స్ బడ్జెట్ పెరిగింది అని చెప్తున్నారు. అఫ్ కోర్స్ అందరు చెప్పే ఏ కారణమైనా నువ్వు నిర్మాత ముందే మైక్ పెట్టినామంటే వాడు ఏం చెప్తాడు, సీదా నాకు బడ్జెట్ పెరిగింది అందుకే నేను టికెట్ రేట్ పెంచిన. కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి కదా. ఒక సామాన్య ప్రేక్షకుడికి సినిమా అంటే ఒక 3 గంటల ఎంటర్టైన్మెంట్ సినిమా అనేది ఇప్పుడు నేల టికెట్టు, క్లాస్ టికెట్టు, ఇంకోటి హై టికెట్ పెట్టినట్టే నువ్వు ప్రీమియర్ షోలు రిలీజ్ చేసి 1000 రూపాయలు టికెట్ పెట్టడం అనేది సామాన్య ప్రేక్షకుడికి సినిమాని దూరం చేసే విధానమే. నాది పెద్ద సినిమా 100%. పెద్ద సినిమా అని చెప్పుకుంటే సరికాదు. పెద్ద సినిమా అంటే 4 రోజులు ఎక్కువ ఆడిచ్చు. 4 రూపాయలు పెంచుడు ఎందుకు అంటే నీకు నమ్మకం లేదా నీ పెద్ద సినిమాని? సినిమా మీద నమ్మకం ఉన్నట్ట లేనట్ట? ఏదైనా లిమిటెడ్గా పెంచడం వరకు ఓకే. బట్ మొదటిసారి నాకు తెలిసి 1000 రూపాయలు పెంచడం అనేది ప్రీమియర్ షోలకి ఫస్ట్ టైము. సో ఇది డెఫినెట్గా దీని వ్యతిరేకత కూడా ఈ స్థాయిలో కూడా ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పబ్లిక్ నుంచి. అంటే ఇప్పుడు పెరిగిన టికెట్ రేట్ల విషయంలో సినిమా పైన ఇంపాక్ట్ ఉంటుంది కాస్త. అది ఎలా ఉంటుందంటే బ్రదర్, ఎంత చెట్టుకి అంతే గాలి అంటారు, అంటే ఎంత పిండికి అంతే రొట్టె. సినిమా బాగుంది అనుకో, ఓకే డన్, ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు. సినిమా కొంచెం కూడా అడ్జస్టబుల్ లేదనుకో, జనరల్ నువ్వు 500 పెట్టి టికెట్కి పోతే ఏమవుతుందంటే ఎక్కడన్నా సీన్స్ నువ్వు కాంప్రమైజ్ ఒక 5 minutes చూడగలుగుతావు. నువ్వు 1000 రూపీస్ పెట్టినప్పుడు వాడికి కూడా హైప్ ఇవ్వాలి, ఆ రీచ్ అవ్వాలి కదా. పబ్లిక్ రీచ్ కూడా పెరుగుతుంది కదా. నేను 1000 రూపాయలు పెట్టినా ఏమో దీని వాల్యుబులా అంటాడు కదా, వర్తా కాదా అనిపిస్తుంది కదా. అట్లాంటప్పుడు ఏంటంటే నెగిటివ్ టాక్ కూడా అదే లెవెల్లో వస్తుంది. ఇవన్నీ కూడా గమనించాలి. తెలుగు ఇండస్ట్రీ పెద్దగా అవుతుంది ఓకే, కానీ తెలుగు అభిమానులను దూరం చేస్తున్నావే నువ్వు. సామాన్య ప్రేక్షకులు దగ్గర చెయ్యి. 2 ప్రీమియర్ షోలు ఫ్రీ లేయి, 2 ప్రీమియర్ షోలు ఫ్రీ లేసి నువ్వు అట్లా 1000 రూపాయలు పెట్టు. ఎవడొద్దంటాడు? ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే 30 జిల్లాలు నడిచేయి. మాజీ ఏపీలో మొత్తము ఏపీ తెలంగాణ కలిసినప్పుడు 30 డిస్ట్రిక్ట్స్ 30 మెంబర్స్ డిస్ట్రిక్ట్స్ ప్రెసిడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ కింద టౌన్ ప్రెసిడెంట్లు ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ ప్రీమియర్ షోలు ఫ్రీగా పడేటి. ఇవన్నీ ఎడిగిపోయినాయి తెలుగు ఇండస్ట్రీలో. టికెట్లు వచ్చాయి ఫ్రీగా. ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. ఇప్పుడు అందరికి పైసలు కావాలా. అంటే అభిమానం పేరుతో అభిమానులతోటి వ్యాపారం చేస్తున్నారంటారా సినిమాల పేరుతో? ఖచ్చితంగా పైకి అభిమానులు మీరంటే మాకు ప్రాణం, మీరంటే మాకు ప్రాణం కాదు, రక్తం తాగుతున్నారు ఇక్కడ. అది సో ఏమంటారు ఫైనల్గా ఒక వర్డ్ ఫిలిం ఇండస్ట్రీ గురించి అంటే లైక్ ప్రజెంట్ ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే సాధారణంగా మనం చూస్తున్నాం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా మూవీస్ లైక్ పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసినప్పుడు వేరే భాషలలో అంత ఆదరణ రావట్లేదు. కానీ మన సినిమాలు అక్కడ ఆడుతున్నటువంటి రోజులు మనం చూసుకున్నట్టయితే తెలుగు సినిమాలకి బయట స్క్రీన్లో దొరకట్లేవు, బయట సినిమాలకి తెలుగు దగ్గర మన తెలుగు ప్రేక్షకుల దగ్గర స్క్రీన్లో దొరుకుతున్నాయి. అంటే మనం వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఎందుకని మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దొరకట్లేదు? మీరు ఎప్పుడు గమనించిన బ్రదర్, సినిమాలో వచ్చేసి సినిమా బాగుంటే, కంటెంట్ బాగుంటే వాడు ఏ హీరోనా, అవతల వ్యక్తి ఏ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, లేదంటే మలయాళ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, లేదా కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన, ఇవి చూడట్లేదు. మన దగ్గర కంటెంట్ మాత్రమే. సినిమాలో కంటెంట్ ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్గా ప్రేక్షకుడు, లిటరల్లీ తెలుగు ప్రేక్షకుడు, సినిమా ప్రపంచం అంటే నాకు తెలిసి వరల్డ్లో బిగ్గెస్ట్ థియేటర్స్ చెన్నై తర్వాత ఆల్మోస్ట్ మనదే. తమిళ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అది కూడా బ్రేక్ చేసినట్టున్నాం. సో సినిమాని ఇలా అరచేతిలో పెట్టి కాపాడుకునే ఒక తెలుగు సినీ ప్రేక్షకుడు ఒకటే నాకు తెలిసినంత వరకు. అఫ్కోర్స్ బాలీవుడ్ ఉండొచ్చు, హాలీవుడ్ ఉండొచ్చు, ఓకే. ఈ లెవెల్లో మెయింటైన్ చేయరు, ఈ లెవెల్లో నీకు హైప్ ఇవ్వరు, ఓకే. ప్రాణాలు ఎవరు కోసేసుకోరు. అదే తెలుగు హీరో కోసం అని చెప్పు కోసేసుకుంటారు. నువ్వు వాళ్ళని రెస్పెక్ట్ చేయకపోతే ఎట్లా? వాళ్ళ దగ్గర రక్తం అవుతానంటే ఎట్లా? అది బడ్జెట్ పెరిగింది అని చెప్తున్నారు. అఫ్ కోర్స్ అందరు చెప్పే ఏ కారణమైనా నువ్వు నిర్మాత ముందే మైక్ పెట్టినామంటే వాడు ఏం చెప్తాడు, సీదా నాకు బడ్జెట్ పెరిగింది అందుకే నేను టికెట్ రేట్ పెంచిన. కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి కదా. ఒక సామాన్య ప్రేక్షకుడికి సినిమా అంటే ఒక 3 గంటల ఎంటర్టైన్మెంట్ సినిమా అనేది ఇప్పుడు నేల టికెట్టు, క్లాస్ టికెట్టు, ఇంకోటి హై టికెట్ పెట్టినట్టే నువ్వు ప్రీమియర్ షోలు రిలీజ్ చేసి 1000 రూపాయలు టికెట్ పెట్టడం అనేది సామాన్య ప్రేక్షకుడికి సినిమాని దూరం చేసే విధానమే. నాది పెద్ద సినిమా 100%. పెద్ద సినిమా అని చెప్పుకుంటే సరికాదు. పెద్ద సినిమా అంటే 4 రోజులు ఎక్కువ ఆడిచ్చు. 4 రూపాయలు పెంచుడు ఎందుకు అంటే నీకు నమ్మకం లేదా నీ పెద్ద సినిమాని? సినిమా మీద నమ్మకం ఉన్నట్ట లేనట్ట? ఏదైనా లిమిటెడ్గా పెంచడం వరకు ఓకే. బట్ మొదటిసారి నాకు తెలిసి 1000 రూపాయలు పెంచడం అనేది ప్రీమియర్ షోలకి ఫస్ట్ టైము. సో ఇది డెఫినెట్గా దీని వ్యతిరేకత కూడా ఈ స్థాయిలో కూడా ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పబ్లిక్ నుంచి. అంటే ఇప్పుడు పెరిగిన టికెట్ రేట్ల విషయంలో సినిమా పైన ఇంపాక్ట్ ఉంటుంది కాస్త. అది ఎలా ఉంటుందంటే బ్రదర్, ఎంత చెట్టుకి అంతే గాలి అంటారు, అంటే ఎంత పిండికి అంతే రొట్టె.
సినిమా బాగుంది అనుకో, ఓకే పర్లేదు. డన్, ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు. రైట్. సినిమా కొంచెం కూడా అడ్జస్టబుల్ లేదనుకో, జనరల్ నువ్వు 500 పెట్టి టికెట్కి పోతే ఏమవుతుందంటే ఎక్కడన్నా సీన్స్ నువ్వు కాంప్రమైజ్ ఒక 5 minutes చూడగలుగుతావు. నువ్వు 1000 రూపీస్ పెట్టినప్పుడు వాడికి కూడా హైప్ ఇవ్వాలి, అవును. ఆ రీచ్ అవ్వాలి కదా, పబ్లిక్ రీచ్ కూడా పెరుగుతుంది కదా. నేను 1000 రూపాయలు పెట్టినా ఏమో దీని వాల్యుబులా అంటాడు కదా, కాదా అనిపిస్తుంది. వర్తా కాదా అనిపిస్తుంది కదా. అట్లాంటప్పుడు ఏంటంటే నెగిటివ్ టాక్ కూడా అదే లెవెల్లో వస్తుంది. ఇవన్నీ కూడా గమనించాలి. తెలుగు ఇండస్ట్రీ పెద్దగా అవుతుంది ఓకే, కానీ తెలుగు అభిమానులను దూరం చేస్తున్నావే నువ్వు. ఎగ్జాక్ట్లీ. సామాన్య ప్రేక్షకుల దగ్గర చెయ్యి, 2 ప్రీమియర్ షోలు ఫ్రీ లేయి, అదే కదా. 2 ప్రీమియర్ షోలు ఫ్రీ లేసి నువ్వు అట్లా 1000 రూపాయలు పెట్టు. ఎవడొద్దంటాడు? ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే 30 జిల్లాలు నడిచేయి. మాజీ ఏపీలో మొత్తము ఏపీ తెలంగాణ కలిసినప్పుడు 30 డిస్ట్రిక్ట్స్ 30 మెంబర్స్ డిస్ట్రిక్ట్స్ ప్రెసిడెంట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ కింద టౌన్ ప్రెసిడెంట్లు ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ ప్రీమియర్ షోలు ఫ్రీగా పడేటి. ఇవన్నీ ఎడికి పోయినాయి తెలుగు ఇండస్ట్రీలో, టికెట్లు వచ్చాయి ఫ్రీగా. ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. ఇప్పుడు అందరికి పైసలు కావాలా. అంటే అభిమానం పేరుతో అభిమానులతోటి వ్యాపారం చేస్తున్నారంటారా సినిమాల పేరుతో? ఖచ్చితంగా పైకి అభిమానులు మీరంటే మాకు ప్రాణం, మీరంటే మాకు ప్రాణం. ప్రాణం కాదు, రక్తం తాగుతున్నారు ఇక్కడ. అది సో ఏమంటారు ఫైనల్గా ఒక వర్డ్ ఫిలిం ఇండస్ట్రీ గురించి అంటే లైక్ ప్రజెంట్ ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే సాధారణంగా మనం చూస్తున్నాం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా మూవీస్ లైక్ పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసినప్పుడు వేరే భాషలలో అంత ఆదరణ రావట్లేదు. కానీ మన సినిమాలు అక్కడ ఆడుతున్నటువంటి రోజులు మనం చూసుకున్నట్టయితే తెలుగు సినిమాలకి బయట స్క్రీన్లో దొరకట్లేవు, బయట సినిమాలకి తెలుగు దగ్గర మన తెలుగు ప్రేక్షకుల దగ్గర స్క్రీన్లో దొరుకుతున్నాయి. అంటే మనం వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఎందుకని మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దొరకట్లేదు? మీరు ఎప్పుడు గమనించిన బ్రదర్, సినిమాలో వచ్చేసి సినిమా బాగుంటే కంటెంట్ బాగుంటే వాడు ఏ హీరోనా, అవతల వ్యక్తి ఏ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, లేదంటే మలయాళ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, లేదా కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన, ఇవి చూడట్లేదు. మన దగ్గర కంటెంట్ మాత్రమే. సినిమాలో కంటెంట్ ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్గా ప్రేక్షకుడు, లిటరల్లీ తెలుగు ప్రేక్షకుడు, సినిమా ప్రపంచం అంటే నాకు తెలిసి వరల్డ్లో బిగ్గెస్ట్ థియేటర్స్ చెన్నై తర్వాత ఆల్మోస్ట్ మనదే, తమిళ్. ఇప్పుడు ఆల్మోస్ట్ అది కూడా బ్రేక్ చేసినట్టున్నాం. సో సినిమాని ఇలా అరచేతిలో పెట్టి కాపాడుకునే ఒక తెలుగు సినీ ప్రేక్షకుడు ఒకటే నాకు తెలిసినంత వరకు. అఫ్కోర్స్ బాలీవుడ్ ఉండొచ్చు, హాలీవుడ్ ఉండొచ్చు, ఓకే. ఈ లెవెల్లో మెయింటైన్ చేయరు, ఈ లెవెల్లో నీకు హైప్ ఇవ్వరు, ఓకే. ప్రాణాలు ఎవరు కోసేసుకోరు. అదే తెలుగు హీరో కోసం అని చెప్పు కోసేసుకుంటారు. నువ్వు వాళ్ళని రెస్పెక్ట్ చేయకపోతే ఎట్లా? వాళ్ళ దగ్గర రక్తం అవుతానంటే ఎట్లా? అది